ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోంచి ఎలా బయటకు రావాలి అంటే ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఇమీడియట్లీ ఏమైనా అలారం ఇచ్చే సంకేతాలు ఏమైనా ఉంటాయా అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి లోన్ మొత్తం బైక్స్ అన్ని ఉంటాయి మేడం. ఓకే, అందరికి లోపలంతా కూడా అలారం వచ్చేస్తుంది. మొత్తం బ్యాగ్ దాకా ఫ్రంట్ బ్యాగ్ దాకా మొత్తం. ఈ హైడ్రాలిక్ డోర్ ఏదైతే ఉంటుందో అది కూడా లాక్ అయిపోయింది మొన్న అని చెప్తున్నారు. లేదు మేడం, లాక్ ఏమి ఉండదు మేడం, అది ఫ్రీగానే ఉంటుంది అది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కర్నూలు బస్ ఇన్సిడెంట్ తర్వాత మనము ఏసీ స్లీపర్ బస్సెస్ లో సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయనే దానిపైనే ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు నేను కేశవరావు గారు టెక్నీషియన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు మనం ఏసీ స్లీపర్ బస్సెస్ లో ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోంచి ఎలా బయటకు రావాలి, మరి హైడ్రాలిక్ డోర్ కూడా లాక్ పడిపోతుందని చెప్తున్నారు. అసలు ఏంటి సిస్టమ్ ఎలా ఉంటుంది, లోపల ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఎలా ఉంటాయి, మరి రూఫ్ ఎగ్జిట్ డోర్ కూడా ఉంటుందంట. అసలు ప్యాసింజర్స్ కి అవేర్నెస్ అనేది లేకపోవడం వల్లే మరి ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనే దానిపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ రోజు నేనైతే టెక్నీషియన్ కేశవరావు గారి దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అసలు ఎమర్జెన్సీ మరి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా మనం బయటపడాలనే దానిపైన ఒక డెమో చూపించడానికి అయితే నేనైతే వచ్చేసాను. కేశవ్ గారు, మరి మొన్న కర్నూలు ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. అయితే ఏసీ స్లీపర్ బస్సెస్ లో అసలు సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి అంటే ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఇమీడియట్లీ ఏమైనా అలారం ఇచ్చే సంకేతాలు ఏమైనా ఉంటాయా అంటే ఒక్కసారి. ఉంటాయి మేడం, ఇది ఎమర్జెన్సీ అలారం మేడం. దానివల్ల ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి మేడం, ముందు ఎమర్జెన్సీలో ఇది ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మొత్తం లోన అలారం మెసేజ్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఎమర్జెన్సీ మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. ఓకే, అంటే అది దానివల్ల ఫైర్ ఏమన్నా దానివల్ల జరిగింది అనుకోండి మేడం, ఫస్ట్ ఇది ఓకే డ్రైవర్ చేయాల్సిన ఫస్ట్ పని వచ్చేసి ఏసీ ఆఫ్ చేయాలి మేడం. అచ్చా, ఏసీ ఆఫ్ చేయాలి, ఆఫ్ చేసి ఇమిడియట్లీ ఏసీ బస్సులు కంపల్సరీ ఏసీ ఆఫ్ చేసేయాలి. ఓకే, ఆఫ్ చేసి ముందు అలారం ఇది చేసాక మొత్తం స్ప్రెడ్ అయ్యి లోన్ మొత్తం బైక్స్ అన్ని ఉంటాయి మేడం. ఓకే, అందరికి అలారం మొత్తం బ్యాగ్ దాకా ఫ్రంట్ బ్యాగ్ దాకా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి లేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్లీ హైడ్రాలిక్ డోర్ ఏదైతే ఉంటుందో అది కూడా లాక్ అయిపోయింది మొన్న అని చెప్తున్నారు. నిజంగా లాక్ పడిపోతుందా? లాక్ ఏమి ఉండదు మేడం, అది ఫ్రీగానే ఉంటుంది అది. ఓకే, అది దాని కింద ఎయిర్ పైప్ లో ఇదైపోతే ఫ్రీగానే వచ్చేస్తుంది మేడం. మనిషి మూలం నెట్టినే వచ్చేస్తుంది, గట్టిగా నెత్తే వస్తుంది. లాక్ ఏం పడిపోదు? లాక్ ఏం పడదు మేడం. అంటే మొన్న లాక్ పడిపోయింది అని చెప్తున్నారు. మరి లేదు మేడం, లాక్ ఏమి ఉండదు మేడం, తెలియక ఓన్లీ ఏరియా వాళ్ళకి తెలియక ఓకే వాళ్ళకి లాక్ అయిపోద్దని. ఇప్పుడు కస్టమర్లు వచ్చారు దానిలో డోర్ అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే లాక్ అయిపోద్ది అని అనుకుంటారు తప్ప నుంచి ఇలా అని తెలవాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ లేదు కదా. ఒకసారి మన హైడ్రాలిక్ సిస్టమ్ అన్నారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డోర్ దగ్గర? కేశవ్ గారు, ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ అంటారు కదా, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది హైడ్రాలిక్ పిస్టన్ మేడం, డోర్ వేస్తానికి తీస్తానికి ఇది. ఓకే, ఈ పైపులు వచ్చి దాంట్లోంచి ఎయిర్ సప్లై అయింది మేడం. ఓకే, ఎయిర్ సప్లై అయినప్పుడు మన లోన్ బటన్ చూపెట్టాను కదా, అది బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే లాక్ పడిపోవడం ఏముండదు మేడం, ఓన్లీ పైపులే. ఒక ఏ పైపు సరే ఏరిపోయినా సరే ఆటోమేటిక్ ఫ్రీ అయిపోతుంది మేడం. పెద్ద లాక్ సిస్టమ్ ఏముండదు దీనికి. అంటే మన లాక్ పడిపోయింది అని అన్నారు కదా, మరి లేదు మేడం, అదేం లేదు, ఛాన్సెస్ లేదు లేదు అసలు లాక్ చేస్తానికి అసలు ఏముండదు మేడం. అది ఇమీడియట్లీ మనం గట్టిగా పుష్ చేసి వచ్చేస్తుంది మేడం. ఓకే, కమింగ్ టు ఇక్కడ ఇది ఉంది ఎమర్జెన్సీ స్విచ్. ఇది బయట నుంచి మేడం డోర్ మామూలుగా వేసి ఉంటారు కదా, ఈ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అయిపోతుంది. బయట ఉన్న వాళ్ళు కూడా లోపల మనం మామూలు బయట ఉన్నాం మేడం, ఇలా నొక్కితే ఓపెన్ అయిపోతుంది. సో బయట వాళ్ళకి కూడా దాన్ని ప్రెస్ చేసుకోవచ్చు, ఇమీడియట్లీ ఓపెన్ అవుతుంది. సో లాక్ పడిపోతే ప్రాబ్లం లేదు ఎమర్జెన్సీగా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరైతే ప్యాసింజర్ మరి బస్సు ప్రయాణం చేస్తుంటారో ఇది ఎమర్జెన్సీ స్విచ్. ఎప్పుడైనా గమ్ముని మీకు ఇది రాలేదు, లాక్ అయ్యే ఛాన్స్ అయితే లేవని చెప్తున్నారు కేశవ్ గారు. ఇన్ కేస్ కనుక మీకు రాలేదు అనుకుంటే ఎమర్జెన్సీ స్విచ్ బయట ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రెస్ చేస్తే ఇమీడియట్లీ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో మనం మరి లోపలికి వెళ్దాము, లోపల ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్, మరి
మరి చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బస్ లో ఉన్నాను. మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్ లో ఎక్కడ ఉంది ఏంటి, ప్యాసింజర్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో బస్సు ఎక్కినప్పుడు వెంటనే ముందు ఏమేం ప్రికాషన్స్ ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హ్యామర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ మనకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎలా మనం బయట పడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కేశవ్ గారు మనతో పాటు ఉన్నారు. కేశవ్ గారు, మరి ఇమీడియట్లీ మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, బయట పడాలి మనము అంటే ఇప్పుడు హ్యామర్స్ అవి ఉండాలి కదా, అవి ఒక్కసారి. హ్యామర్స్ అనేది ప్రతి సీట్ ఉంటుంది మేడం, దానికి కంపెనీ వాడు అలా లాక్ చేసేస్తాడు. జస్ట్ ప్రతి సీట్ కి ఇలా ఉంటుంది. ఓకే ఓకే, దీన్ని ఇలా పట్టుకొని లాగితే ఇరిగిపోద్ది మేడం. లాగేయచ్చు, లాగితే ఇది ఏమన్నది మేడం. ఇలా తీసుకొని మేడం, చూసారా షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ పెట్టి ఇలా కొడితే మామూలుగా బ్రేక్ అయిపోతుంది. సో ఇది షార్ప్ ఎడ్జ్ అన్నమాట. అంటే మన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టక్మన్ లాగి బ్రేక్ అయిపోతుంది. సో హ్యామర్ దాంట్లో ఉంటుంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది పెట్టి మనం ఆ టైంలో గ్లాస్ మీద కొడితే ఇమీడియట్ గ్లాస్ పగిలిపోతుంది. సో మనం బయటకు పడవచ్చు. సో ఇది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి కూడా మాట్లాడుకుంటే మనము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది, మరి ప్రమాదమే జరిగింది, ఫైర్ ఇన్సిడెంటే జరిగింది అన్నప్పుడు మనం బయట పడాలంటే ఎట్లా, ఒకసారి దాని గురించి. కేశవ్ గారు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూఫ్ అంటారు కదా, అంటే మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మొన్న ఇన్సిడెంట్ జరిగింది కర్నూలుది, పొగ దట్టమైన పొగ వచ్చేసింది, దాని బయటకు వెళ్లే ఛాన్సెస్ లేవు అంటున్నారు. మరి ప్యాసింజర్ కి ఈ రూఫ్ ది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఎలా అసలు? మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో మేడం వాళ్ళకి అవగాహన లేదు, కానీ ఇది మామూలుగా లోన పొగబట్టినాడు మేడం, ఎమర్జెన్సీ వచ్చేస్తున్నారు. ఓకే, ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, అటు ఇటు రెండే ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోద్ది, పొగ అవుట్ అయిపోద్ది, ప్లస్ ప్యాసింజర్ కూడా దాంట్లో వెళ్ళిపోవచ్చు మేడం. అది ఎమర్జెన్సీ 2-in-1 రెండే మేడం, ఓపెన్ అయిపోతుంది, లేచిపోద్ది మేడం. అంటే పొగ బయటికి వెళ్ళిపోద్ది, ప్లస్ ప్యాసింజర్ తప్పించుకోవచ్చు. అంటే దాంట్లో బ్రేక్ చేసుకోవచ్చు, జస్ట్ చేతులు లేపితే వెళ్ళిపోతుంది, లేచిపోద్ది మేడం. గట్టిగా లాగాలి, గట్టిగా లాగితే అది కూడా ఓపెన్, మనిషి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. వచ్చేస్తుంది మేడం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో రూఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది. అసలు ఇది ఎంత మందికి తెలుసో మరి నాకైతే తెలియదు. చూడండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూఫ్ కొంచెం మన చేతితో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఆ టైంలో టెన్షన్ పడకుండా కొంచెం దాన్ని లాగేసి, మనకి ట్రైన్ లో చైన్స్ ఉంటాయి కదా, లైక్ దట్ అన్నమాట, పొగ కూడా బయటికి వెళ్ళిపోతుంది, అదే క్రమంలో మనిషి కూడా బయటకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఇంకొకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండి, మనం ఇమీడియట్లీ బయటికి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళేది కూడా ఉంటుంది కదా, అది దాని గురించి కూడా మాట్లాడాలి. సో వ్యూవర్స్, చాలా ట్రావెల్స్ బస్సెస్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కొంతమందికి, కొన్ని బస్సెస్ కి ఏంటంటే రైట్ సైడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ బస్సెస్ కి చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది. కేశవ్ గారు, ఒక్కసారి మరి దీన్ని ఎమర్జెన్సీ పర్పస్ లో మనకి ఇక ప్రాబ్లం ఉంది, సేవ్ అవ్వాలి, ఫైర్ యాక్సిడెంట్ సంథింగ్ అయింది అన్నప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటారు? ఫైర్ యాక్సిడెంట్ ఏమన్నా జరిగింది అనుకోండి, దానిలో ప్యాసింజర్ పైన రాసి ఉంటుంది ఎమర్జెన్సీ అనేది, స్టెప్స్ ఉంటుంది పైన, ఎమర్జెన్సీ ఇక్కడ రాను ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏం లేదు మేడం, జస్ట్ ఇది లాక్, డోర్ లాక్. ఓకే, జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే ఓకే, జస్ట్ డోర్ లాక్ ఓపెన్ చేయడం. జాగ్రత్తగా చూడండి, ఆ టెన్షన్ లో మీకు తెలియదు ఎట్లా ఓపెన్ చేయాలి, ఇది చదువుకొని వెళ్ళి అంత టైం ఉండదు మేడం. జస్ట్ లాక్, దీని లోనికి ఏముండదు అంతే. సో వ్యూవర్స్, మరి చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూఫ్ చూపించాము. అక్కడ ఏంటంటే పొగ ఏదైనా ఫ్లేమ్ బయటకి వెళ్ళిపోతుంది, మనిషి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలంతే. ఇప్పుడు వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ ఇది చూపించారు కదా, చాలా ఈజీగా, అంటే క్లియర్ గా చూపించారు. జస్ట్ డోర్, మన ఇంటి డోర్ ఎలా ఓపెన్ చేస్తామో అట్లా ఓపెన్ చేసుకుని ఇమీడియట్లీ బయటకు వెళ్ళిపోవాలి. ఆ టెన్షన్ లో ఏంటంటే అటు పరిగెడతాము, ఇటు పరిగెడతాము, మధ్యలో పడిపోతాము, చనిపోయే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. కొంచెం ఆ టైంలో కొంచెం అవేర్నెస్ గా ఆలోచిస్తే ఈ డోర్ ఓపెన్ చేసుకుని ఇట్లా మనం బయటకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలానే ఉంటాయండి. సో కేశవ్ గారు, సరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ బయటకైతే వచ్చేసాము, సరే లోపల ఉన్న వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు ఈ డోర్ తీయాలంటే ఎలా? తీయవచ్చు మేడం. సంథింగ్ ఏదైనా జరిగింది అనుకోండి ఇన్స్టెంట్, బయట సపోజ్ నేనే ఉన్నాను, ఏం లేదు మేడం, గ్లాస్ ఉంది చూడండి, నేను పగలగొట్టొచ్చా? ఓకే, ఈజీగా పగులుతుందా? పగిలిపోతుంది, రాయి పెట్టి కొట్టినా పగిలిపోతుంది మేడం, చేతితో గుద్దినా పగిలిపోతుంది. లోన్ లాగా పడుతుంది చూస్తున్నాం, హ్యాండిల్ సేమ్ లోన్ మనం ఎలాగా లాగామో బయట కూడా అంతే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్న వాళ్ళు కాకుండా బయట ఎవరైతే ఉంటారో, బయట చూస్తూ ఉంటారు కదా యాక్సిడెంట్ జరిగిందని, వెంటనే ఈ గ్లాస్ ఏదైతే ఉందో దీన్ని గట్టిగా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుందంట. బ్రేక్ చేసి హ్యాండిల్ కనిపిస్తుంది కదా, హ్యాండిల్ లాగితే ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది. అంటే లోపల ఉన్న వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా ఈ డోర్ ఓపెన్ చేయొచ్చు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని. కేశవ్ గారు, మరి ప్యాసింజర్స్ కి మీ సైడ్ నుంచి యాజ్ అ టెక్నీషియన్ డ్రైవర్ గా మీ దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉందా ప్యాసింజర్స్ కి? రిక్వెస్ట్ చేస్తున్నాం మా డ్రైవర్లు మొత్తం అందరి తరఫున. వాళ్ళు వచ్చాక బండి ఎక్కాక ముందు డ్రైవర్ని ఇబ్బంది పెట్టొద్దాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కిన వెంటనే టైం 8 గంటలకు వెళ్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ రోజు రోజు పెరుగుతుంది. రోడ్డు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. మీరు ఎక్కేసి టైం ఎంత అయింది, ఈ టైంకి ఇచ్చారు, వెళ్ళాలి అని ఇబ్బంది పెట్టి డ్రైవర్ కూడా చాలా టెన్షన్ మీద తోలాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ప్రమాదాలు జరగవచ్చు. మీ క్షేమమే మా ఇది. మీరు మంచిగా ఇబ్బంది లేకుండా మీకు క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత మాది. మీరు టెన్షన్ పెట్టి అన్ని టెన్షన్ పెట్టి డ్రైవర్ కూడా టెన్షన్ పడాల్సి వస్తుంది. దానివల్ల ఏమైనా జరిగింది అనుకోండి, దానికి సగం బాధ్యత మీది కూడా వహించాల్సి వస్తుంది. అది నా రిక్వెస్ట్. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, కేశవ్ గారు చెప్పింది ఏంటంటే ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో టెన్షన్ పెట్టొద్దు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళని మిమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళి మీ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, గమ్యం చేరాలనుకుంటున్నారో అక్కడికి వాళ్ళు చాలా సేఫ్ గా తీసుకెళ్లాలని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే బస్సులో ఉంటారు. సో కొంతమంది ప్యాసింజర్స్ హడావుడి చేస్తూ ఉంటారు, ఇంకెంతసేపు, ఇంకా రాలేదా, తొందరగా వెళ్ళండి, ఇంత స్లోగా వెళ్తున్నారని అనే ప్యాసింజర్స్ కూడా కొంతమంది ఉంటారు. సో ఆయన చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని టెన్షన్ పెట్టొద్దు, మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇది వాళ్ళ తరఫు నుంచి ఒక రిక్వెస్టే అనుకోవాలి. సో వ్యూవర్స్, మనలో చాలా మంది ఏదో సందర్భంలో ప్రయాణాలు చేస్తూనే ఉంటాము. మరి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది ఏంటంటే టికెట్ తీసేసుకొని ఎక్కి వెంటనే మనం సీట్ ఎలా ఉంది, ఛార్జింగ్ పెట్టుకుందాం, మొబైల్ ఛార్జర్ ఉందా లేదా అనేది చూసుకుంటాం, ఇమీడియట్లీ మొబైల్ ఛార్జింగ్ పెట్టేస్తాం, లగేజ్ సర్దేసుకుంటాం. ఇది కాదు. సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా ఈ బస్ కి, ఇమీడియట్లీ ఏదైనా ప్రమాదం జరిగితే, జరగకపోతే పర్వాలేదు, అంటే ఊహించుకోవడం తప్పు కాదు కదా. సో ప్రమాదం జరిగితే మనం ఎలా తప్పించుకుంటాము. చాలా మంది ఏంటంటే ఇవి వెళ్ళి డ్రైవర్ని అడుగుదామా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటాడో కాంపౌండ్ బాయ్స్ వాటర్ బాటిల్స్ అవి ఇస్తారు కదా, తను అడిగితే బాగోదేమో అనుకుంటారు. తప్పులేదండి, మనం వెళ్ళి అడగాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది బాబు, దీనికి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గ్లాస్ పగలగొట్టాలంటే ఎలా పగలగొట్టాలి, ఇది తొందరగా ఊడిపోయి వస్తుందా, హ్యామర్ చూపించాను కదా నేను, ఇది మరి స్క్రూలు పెట్టారు కదా, ఆ టైంలో మేము ఎలా తీసుకోవాలనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కడ కూడా సిగ్గుపడవద్దు. బస్సు ఎక్కినప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. కుదిరితే డ్రైవర్ ని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఇది మన బాధ్యత. అంటే టికెట్ తీసుకున్నాము, వెళ్ళిపోయాము, బాగానే వెళ్ళిపోతే అందులో ఏం సమస్య లేదు. మరి మొన్న జరిగినటువంటి కర్నూలు ఇన్సిడెంట్ లో మనం చూసాం కదా, ఎంతో మంది అమాయక ప్రాణాలు, అంటే మేము చనిపోతున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. చాలా మంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మరి సజీవ దహనం అయిపోయారు. ఇది ఎవరు తప్ప అనేది మనం ఎవరు చెప్పలేము. డ్రైవర్ తప్ప, బస్ తప్ప, మొబైల్స్ పెట్టినాయని తప్ప అనేది ఎవరు చెప్పలేరు కదా. మన జాగ్రత్తలు మనం పాటించుకుంటే ముందు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు మనం నివారించుకోవచ్చు. నేను చెప్పాను కదా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయనేది. ఖచ్చితంగా కేశవ్ గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బస్సు ఎక్కినప్పుడు ప్రికాషన్స్ అనేవి చూసుకోండి. ప్రతి విషయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి ఆ టైంలో, మరి రూఫ్ లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బయటికి వెళ్ళాలి అనేది కూడా మనమే కాదు, బస్ లో ఉన్న వాళ్ళే కాకుండా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మనం మొబైల్ ఫోన్ తీసేసి వీడియోస్ తీయడము, ఫొటోస్ తీయడం కాదండి. నేను చెప్పాను కదా, బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డోర్స్ ఓపెన్ చేయొచ్చు. నేను చెప్పినట్టుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఏదైతే బటన్ ఉంటుందో అది ప్రెస్ చేస్తే ఆ డోర్ మనం లాక్ తీసి లోపల ఉన్న వాళ్ళని కూడా బయట తీసుకొచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. మరి నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఎక్కిన వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం పక్కన పెట్టి వాళ్ళని ఎలా సేవ్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా, ట్రావెల్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.